మంత్రులు సంధ్యారాణి సవితలపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వారు చేస్తున్న ఆరోపణలు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వ అవినీతి అంశాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. మంత్రి సవిత పాలిస్తున్న జిల్లాలలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల కుంభకోణం హనీ ట్రాప్ జరగలేదా అని ప్రశ్నించారు. అలాగే మంత్రి సంధ్యారాణి అన్నం ఉడకలేదన్న కారణంతో చిన్న చిన్న గిరిజన ఉద్యోగులను తొలగించారని ఆరోపించారు. మీడియా ముందు గట్టిగా మాట్లాడితే అబద్ధాలు నిజమైపోవు అని పుష్ప శ్రీవాణి ఎద్దేవా చేశారు. పెద్ద దస్తగిరి హత్య జరిగితే, కడపలో హత్య జరిగితే దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. సవిత గాని లేకపోతే సంజయ్ రాణి గారు కానీ ఇద్దరు కూడా పెద్ద దస్తగిరి చనిపోయాడు, మీ పార్టీ వాళ్ళే హత్య చేశారు, మీరెందుకు పరామర్శించడానికి వెళ్ళలేదు, చొక్కా బట్ట అడుగుతారని మీరు వెళ్ళట్లేదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారని చెప్పేసి ఆరోపించారు. మీది హత్యల పార్టీ అని చెప్పారు. ఇదే పెద్ద దస్తగిరి వైఫ్ మీడియా ముందుకు వచ్చి సవిత గారు మాట్లాడిన తర్వాత సాయంత్రం మీడియా ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మా ఆయన హత్యకు కానీ ఎటువంటి సంబంధం లేదు అని పెద్ద దస్తగిరి వైఫ్ చెప్పిందా లేదా? అయితే మీరు చేసిన ఆరోపణలకి ఇవిడ ఏ చెప్పుతో కొట్టినట్టు? ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే నిజాలతో పని లేదు, వాస్తవాలతో పని లేదు, దర్యాప్తులతో పని లేదు, అబద్ధం చెప్పుకెళ్ళిపోదాం, అవాస్తవాలు మాట్లాడేద్దాం, ఏది పడితే అది ఆరోపణలు చేసేద్దాం, బురద వేసేద్దాం. ఈరోజు వీళ్ళు ఇంకేమంటారంటే, ఎవరైతే సవిత గారు ఉన్నారో ఆవిడ చాలా దారుణంగా ఆవిడ వ్యాఖ్యలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. సొంత బాబాయికి సంబంధించినటువంటి పిన్ని తాళిబొట్టు తెంపేశావు, పిన్నమ్మ సౌభాగ్యాన్ని చెరిపేశావు, రమణమ్మ జీవితం నాశనం చేసావు, పెద్ద దస్తగిరిని చంపేసి ఇష్టం వచ్చినట్లు. సభ్యత లేదు, సంస్కారం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే. ఈరోజు దస్తగిరి భార్య సమాధానం, మా సవితమ్మ ఏ చెప్పుతో కొట్టినట్టు మీకు సమాధానం చెప్పండి. ఇన్ని నీతులు చెప్తున్నారు మీరు, ఇన్ని నీతి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. మీ జిల్లాలో స్టాంపుల కుంభకోణం మీ జిల్లాలోనే, రిజిస్ట్రేషన్స్ కుంభకోణం మీ జిల్లాలోనే, ఈరోజు కొత్తగా 2 రోజుల నుంచి నడుస్తుంది హనీ ట్రాప్ మీ జిల్లాలోనే. ఆదరణ పథకం ద్వారాగా 5,000 కోట్లు ఇస్తాము అని చెప్పి 5,000 కోట్లు నిధి పెడతామని చెప్పారు. ఏమైంది? ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్క బీసీ కార్పొరేషన్ లోనైనా ఇవ్వగలిగి ఇచ్చారా మీరు? 58 కార్పొరేషన్లు ఉన్నాయి, ఒక్క కార్పొరేషన్కి ₹1 విడుదల చేశారా మీరు?